ఇవాళ మహిళలకు కావచ్చు, రైతులు, అమ్మ మీరు వ్యవసాయం చేస్తారు, ఒకప్పుడు ఎరువులు దొరికేదా? లైన్లు కట్టేది, లైన్లు, కోరమండలం బస్తాలు కావాలన్నా, యూరియా బస్తాలు కావాలన్నా లైన్లు కట్టేది. కానీ మోడీ గారు రామగుండంలో 20 ఏళ్ల క్రితం మూతపడ్డ ఎరువుల కర్మాగారాన్ని 6,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ స్థాపించి తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. పక్కకే ఉంటుంది కాజీపేట, అక్కడ 500 కోట్ల రూపాయలతో ఇవాళ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీని పెట్టి ఈ ప్రాంత బిడ్డలకి ఉపాధి కల్పిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రైతాంగానికి, దేశంలో రైతాంగానికి సంవత్సరానికి పేదవాళ్లకు 6,000 రూపాయల చొప్పున ఇచ్చి ఇవాళ ఆదుకుంటున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకే ఇవాళ అందరికంటే ముఖ్యంగా నా మహిళలకి అందరికంటే ఎక్కువ బాధపడ్డారు మహిళలు. కొడుకు బయటికి పోతాడు, ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది, భర్తకు బయటికి పోతాడు, ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది. కొన్ని మాయా రోగాలు అప్పటికప్పుడు క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది. కానీ ఆ భర్తను బతికించడానికి, ఆ కొడుకును బతికించుకోవడానికి ఆమె దగ్గర భూములు లేవు, ఆమె కుదపెడదామంటే ఇల్లు ఉండవు. ఈ చుట్టపైన దగ్గరికి పోతారు, ఆ చుట్టపైన దగ్గర పోతారు. నా కొడుకు యాక్సిడెంట్ అయింది, సావు బతుకులలో ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, నా కొడుకును బతికించుకోవాలని చెప్పి కన్నీళ్లు పెడుతుంది ఆడబిడ్డ. అలాంటి అనుకోకుండా వచ్చే ఖర్చు పేదవాళ్ళ ప్రాణం పోవద్దని చెప్పి వాళ్ళ కోసం ఆయుష్మాన్ భారత్ కింద ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల భరోసా ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. రేపు దాన్ని 10 లక్షల వరకు కూడా చేసి పేదల మీద మళ్ళీ భారం పడకుండా, మళ్ళీ మందుల ఖర్చని, ఇంజక్షన్ల ఖర్చని, ఇతర ఖర్చులని భారం పడకుండా పేదవాళ్లకు, అందులో ముఖ్యంగా బాధను అనుభవించే మహిళల కన్యను దూరం చేయడానికి నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పేరిట మీకు కార్డులు ఇచ్చి 10 లక్షల వరకు చికిత్స అందించే కార్యక్రమాన్ని కూడా మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది. కాబట్టే ఇవాళ దేశం మోడీ గారిని ఆశీర్వదించాల్సి సిద్ధంగా ఉంది. ఇట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. నేను ఒకటే జనగామ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, రేపు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి వస్తాడు. మా అభ్యర్థి పేరు రేపో మాపో తెలుస్తుంది. వారి గుర్తు కమలం పువ్వు గుర్తు. కాబట్టి గొప్ప మెజార్టీతో గెలిపించండి. సేవ చేసేటువంటి బాధ్యతను మాకు ఏమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అన్నిట్లో మహిళలే. ఈ ఊర్లలో వైద్యం అందించే ఆశా వర్కర్, సెకండ్ ఏఎన్ఎం, దవాఖాన పోతే సర్వీస్ చేసే నర్స్ మహిళలే. మన ఊర్లలో వడ్ల కొనుగోలు సెంటర్లో పనిచేసే వాళ్ళు, వడ్లు జోకిచ్చే వాళ్ళు మహిళలే, మహిళా సంఘాలే. గ్రామంలో అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచర్ మహిళలే. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే అన్నిట్లో ముందుండి నడిపేది మహిళలే. చివరికి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మగవాళ్ళేమో సైకిల్ మోటార్ ఎక్కి మండలానికి వస్తే మహిళలేమో, మా ఆడబిడ్డలేమో అయితేనా కూలీలను తీసుకోనో, చిన్న రైతులైతేనో సర్ది పట్టుకొని బాయిగాడికి పోయి పని చేసుకొచ్చేది మహిళలే. అంటే అన్నిట్లో మహిళలే అని చెప్పి గుర్తించిన నరేంద్ర మోడీ గారు ఏమిచ్చిందో తెలుసా? గా ఆశా వర్కరు, ఏఎన్ఎంఓ లేదా వడ్లు కొనుగోలు సెంటర్లో పనిచేసేటువంటి మహిళలు కాదు కావాల్సింది, నా ఆడబిడ్డలకే చట్టాలు చేసే అధికారం ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో, పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కల్పించిన మా నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇప్పటిదాకా మా మహిళలు సర్పంచ్లు అయినరు, ఎంపీటీసీలు మాత్రమే అయినరు, జడ్పీ చైర్మన్ లైన్లు, ఎంపీపీ లైన్లు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో 3వ వంతు మహిళలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 119 మందిలో 40 మంది మహిళలు రేపు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 17 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ,
17 మంది ఎంపీలలో దాదాపు 5-6 మంది ఎంపీలు కూడా